శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయడంలో వెనుకబడింది. మొదటి మ్యాచ్ టై అవ్వడం, రెండో మ్యాచ్లో ఓడిపోవడంతో ఇండియా ఇప్పుడు సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది. దీంతో ఈ సిరీస్ను గెలిచే అవకాశం కోల్పోయింది. చివరి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే సిరీస్ కోల్పోతుంది. ఇక చివరి మ్యాచ్లో టీమిండియా గెలిచి పరువు కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సీనియర్లతో కూడిన భారత్ జట్టు ఇలా శ్రీలంక చేతిలో చతికిల పడింది అని అసలు నేను ఊహించలేదు. కోచ్ గంభీర్ నిర్ణయాలు కొన్ని బ్యాక్ఫైర్ అవుతున్నాయి. వాటిని అతడు సరిచేసుకుంటే మంచిదే. రోహిత్, గిల్, సూర్య, రింకు వంటి వారి చేత బౌలింగ్ చేస్తూ వైవిధ్యం కనబరచడం బాగానే ఉంది. అయితే జట్టు ఎంపికలు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంత్ వంటి మ్యాచ్ విన్నర్ని బెంచ్కి పరిమితం చేయడం అనవసరం. అదే సమయంలో పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తున్నప్పుడు, స్పిన్ వనరులు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని వినియోగించుకుంటే మంచిదే. చివరి వన్డేకి దుబే, శ్రేయాస్ని పక్కన పెట్టి వారి స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కి, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పంత్కి అవకాశం కల్పించాలి. అదే సమయంలో టీమిండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పిన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. చివరి వరకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్ ముగించాలి. అప్పుడే ఇండియా గెలుపు సాధ్యమవుతుంది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి గవాస్కర్ సలహాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.